నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి స్థానిక శ్రీరామ్ నగర్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలకు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లను పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా 5-6 తేదీల వరకు కూడా పెన్షన్లను వారి ఇష్టాతీరాన ఇవ్వడం జరిగిందని, ఇకపై ప్రతి నెల కూడా ఇదే విధంగా 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ రోజు పెంచిన పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులలో ఎంతో సంతోషం వారి కళ్ళలో కనపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తదితర అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా ఇటు సైడ్ రమ్మా, అవ్వా కొంచెం సైడ్ కొండువా. బాగా పని చేయండి. ఎవరు తీసేయాలి? మూడు నెలలు కలిపి నీకు 7,000 ఇప్పుడు పెన్షన్ ఇవ్వబోతున్నాం. సరేనా? చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకో. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఇట్లాంటివన్నీ మంచి పనులు జరుగుతుంటాయి. పెన్షన్ కూడా పెంచినారు, ఇప్పుడు 7,000 ఇస్తారు నీకు. సరేనా? మంచిదే కదా. మరి చంద్రబాబు నాయుడిని, లోకేష్ అని దీవించాలా. సరేనా? ఓకేనావా? నీకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చినాం. పెన్షన్ 7,000 ఇప్పుడు ఇచ్చేది 7,000. మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. 3 నెలలు కలిపి ఇస్తున్నాం ఇప్పుడు. సరేనా? జాగ్రత్తగా పెట్టుకో. చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచినాడు ఇప్పుడు. గుర్తు పెట్టుకోండి. వెళ్ళొస్తా. ఇంకొక బాబు ఉన్నాడు, చదువుకుంటున్నారా? పంపిస్తున్నా. నువ్వేమవుతావు? అబ్బాబా బాగా చదివించు పిల్లలని. ఏం పేరు నీ పేరు? నీ పేరు తరుణి. బాగా చదువుకోండి. సరేనా? చదివిస్తాము. బాగా చదువుకోండి. ఏమవుతారా పెద్ద తర్వాత? ఆర్మీ. బాగా చదువుకో. అయితే చదివిస్తాను. పిల్లల్ని బాగా చదివించండి. ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. వాళ్ళకి ఇండ్లు లేవు, ఏం లేవు మేడం. అన్నీ పెట్టిద్దాం. అక్కడి నుంచి ఇక్కడికి శవాలను కూడా ఈయనే పంపించేసింది. నేను పెట్టుకున్న తర్వాత మాట్లాడతాను. కమిషన్ లేదు. వీళ్ళకి హౌస్ అలాట్మెంట్ చూడండి. ఇల్లు పెట్టుకుని పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచడమే కాకుండా 1వ తారీఖల్లా పెన్షన్ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలలో, అన్ని చోట్ల కూడా పంచడము మొదలుపెట్టినారు. ఇది కేవలము ఏదో మొదటిసారి కాబట్టి హడావిడి కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా, గతంలో కూడా, వచ్చే రోజుల్లో కూడా టైం అంటే టైంకి పెన్షన్ వాళ్ళకి ప్రజలకు అందేలాగా అన్ని విధాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ పెంచినాము అని చెప్పి వైసీపీ నాయకులు అది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎట్లా ఇచ్చినారో, ప్రజల్ని కేవలము ఓట్ల కోసం ఎట్లా వాడుకున్నారనేది కూడా చూసినారు. ఒక నాయకుడు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబెట్టి ఏ విధంగా అయితే ఎటువంటి లొసుకులు లేకుండా టైంకి ఈరోజు అందజేసేలాగా ఈరోజు ప్రభుత్వాన్ని అంతా కూడా, అధికారులందరూ కూడా అలర్ట్ చేసి, మమ్మల్ని అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఇందాక చెప్పారు 1 గంట సర్వర్ ప్రాబ్లం వచ్చిందని, మళ్ళీ వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
1వ తారీఖు లేదా మహా అయితే 2వ తారీఖల్లా పెన్షన్ పంపించడము అన్ని చోట్ల కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెన్షన్లు ఏ టైంలో అంటే ఆ టైంలో ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఒక పద్ధతి ప్రకారంగా కూడా ఫస్ట్ లేదా సెకండ్ కల్లా అన్ని విధాలుగా కూడా పెన్షన్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏం చేసినా కూడా టైంకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గతంలో ఇచ్చిన మొదటి సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 4వ సంతకం, 5వ సంతకం చెప్పిన మాట ప్రకారంగా కూడా ఆ సంతకాలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి మళ్ళీ మంచి చేసే విధంగా కూడా మాట ఇస్తే తప్పము అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగానే మరి లోకేష్ అన్న గారి సపోర్టు, ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క డెసిషన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా అవి ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా అది గ్రామ స్థాయికి ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకం అందేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు. వైసీపీ ప్రభుత్వము గతంలో అయ్యో పాపం అని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ నమ్మకంతో మన జీవితాలను బాగుపడాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, స్థానికంగా ఎవరైతే నిలబడినారో వాళ్ళందరినీ కూడా చూసి ఓట్లు వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పిన మాట ప్రకారంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఏర్పాట్లు చేసినందుకు అధికారులందరూ కూడా చాలా అలర్ట్ అయినందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి రోజులు వచ్చినాయి. ఎవరికైతే పెన్షన్ ఇంకా కొంతమందికి రాలేదో మా వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా చర్యలు తీసుకొని వెంటనే పనులు పూర్తి చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం.